జై శ్రీమన్నారాయణ. బంగారముతో అలంకరింపబడినటువంటి తన ధనుస్సులో బాణాన్ని చకార సజ్యం ఎక్కుపెట్టి రాక్షసులతోని శ్రీరామచంద్రుడిలా అంటూ ఉన్నాడు, రాక్షసులారా, మేము దశరథ మహారాజు కొడుకులం. మేము ముగ్గురం ఇక్కడ పండ్లు దుంపలు తింటూ అరణ్యాలలో ఉంటున్నాం, వనవాసం చేస్తూ ఉన్నాం. మమ్మల్ని ఎందుకు హింసించాలి అని అనుకుంటున్నారో చెప్పండి. అయితే హింసాస్వభావము కలిగి ఉన్నటువంటి మిమ్మల్ని యుద్ధరంగంలో నేను చంపేస్తా తప్పకుండా. ఎందుకో తెలుసునా? ఋషీనాంతు నియోగేన, ఋషులు నన్ను ఆజ్ఞాపించారు. ఏమని? పాపాత్ములను సంహరించమని. అందుకే ఈ అడవులలో వనవాసము చేస్తూ ఉంటూ కూడా ప్రాప్తోహం సశరాయుధ, ధనుర్బాణాలు పట్టుకొనే వచ్చాను. ఋషుల కార్యాన్ని నెరవేర్చటం కోసం, పాపాత్ములైనటువంటి రాక్షసులను సంహరించటం కోసం. ఓ రాక్షసులారా, అక్కడే ఉండండి, పారిపోకండి. అయితే ప్రాణాల మీద తీపి ఉంటే నివర్తధ్వం, పారిపోండి అంటూ శ్రీరామచంద్రుడు రాక్షసులతోని అలా అంటూ ఉండగానే రాక్షసులు కూడా రామచంద్రుడితో ఇలా అంటూ ఉన్నారు, రామా, మా ప్రభువైనటువంటి కరుడికి నువ్వు కోపం తెప్పించావు, అంతే, ఇక నీ ప్రాణాలు పోయినట్టే అనుకో. నువ్వు ఒక్కడివే ఉన్నావు ఆ ప్రక్కన, మేము చాలామంది ఉన్నాం ఈ ప్రక్కన. యుద్ధానికి రా, ఇప్పుడే ఉత్తర క్షణంలోనే మా ఆయుధాలను ప్రయోగించి నీ చేతిలో ఉండే ధనుర్బాణాలను విరిచి నీ ప్రాణాలను తీసేస్తాం అంటూ రాక్షసులు రామచంద్రుడిని యుద్ధానికి రమ్మని అడుగుతూ ఉన్నారు. అరణ్యకాండలో శూర్పణఖతో వచ్చినటువంటి 14 రాక్షసులు రాముని మీద వారి వారి శూలాలను ఒక్కసారిగా విసిరేశారు. అయితే శ్రీరామచంద్రుడు వారు విసిరినటువంటి ఆ 14 శూలములను తన 14 బాణములతో చిచ్ఛేద, ముక్కలు ముక్కలు చేసేశాడు రామచంద్రుడు. ఆ తర్వాత వెంటనే శ్రీరామచంద్రుడు ఇంకొక 14 బాణాలను తీసుకొని వింటిని ఆకర్ణాంతము లాగి ఆ రాక్షసులందరినీ గురిపెట్టి కొడితే ఆ బాణాలు వెళ్ళి ఆ రాక్షసుల వక్షస్థలాన్ని ఛేదించి రక్తముతో తడిసి ఆ బాణాలు బయటికి వచ్చి పిడుగుల్లాగా శబ్దము చేస్తూ భూమిలో చొచ్చుకుపోయినాయి. అంతే, ఆ రాక్షసులు గుండెలు పగిలి రక్తముతో శరీరమంతా తడిసి ప్రాణాలు పోయి మొదటికి నరికిన చెట్టు ఏ రకంగా క్రింద పడిపోతుందో అట్లా ఆ 14 రాక్షసులు కింద పడిపోయారు, ప్రాణాలు కోల్పోయారు. అట్లా వారు పడిపోగానే శూర్పణఖ చూసి రాక్షసీ క్రోధమూర్ఛిత, ఒక్కసారిగా భయంకరమైనటువంటి కోపముతో భయముతో గట్టిగా అరిచి అలా అరుస్తూ అరుస్తూ ఉపగమ్య కరం సాతు, మళ్ళీ వెనక్కి వచ్చేసింది కరుడి దగ్గరికి. వచ్చి మాటి మాటికి ఏడుస్తూ కరుడితోని ఆ 14 రాక్షసులు చనిపోయారు అన్న విషయమంతా కూడా చెప్పేసి అంటుంది, ఓ కరుడా, మహాబలులైనటువంటి 14 మందిని రాముడు ఒక్క క్షణంలో చంపేశాడు. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.